విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఫుట్పాత్లపై వాణిజ్య సముదాయాలను తొలగించడం సరికాదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో వ్యాపారాలను కొనసాగిస్తున్నామని, వీటిపై ఆధారపడి 1000 మంది బ్రతుకుతున్నామన్నారు. ఇటువంటి సమాచారం లేకుండా దుకాణాలు తొలగించడం సరికాదన్నారు. తక్షణమే దుకాణాలు పెట్టేందుకు అనుమతినివ్వాలని, లేని పక్షంలో నిరసనలు తెలుపుతామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎల్ఐసి కూతవేడు దూరంలోని సుమారు 100 కుటుంబాల పైగా తమ జీవనం సాగిస్తున్నామని, అదేవిధంగా ఈ ప్రాంతంలోని ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతంలోని ఫుట్పాత్స్ పై వ్యాపారం సాగిస్తూ తమ జీవనోపాధిని కూడా కొనసాగిస్తున్నామని కూడా ఇక్కడ ప్రాంతంలో ఉంటుంటే, ఒక్కసారిగా రైల్వే అధికారులు, పోలీసులు కూడా సంయుక్తంగా కలిసి ఈ ప్రాంతంలోని ఈ రోజు ఈ యొక్క ఫుట్పాత్ లో మా షాపులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే తమ గోడుని వినిపించుకోవడానికి కూడా లాభరే గర్వయ్యాడని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు మనతో మాట్లాడే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇక్కడ 100 కుటుంబాల పైగా తమ కుటుంబ ఉపాధి రీత్యా కూడా ఇక్కడ బతుకుతున్నామని కూడా స్థానికంగా ఉన్న ఇక్కడ వ్యాపారాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు? ఎందుకు ఒక్కసారిగా ఈ పోలీసు అధికారులు షాపులు తొలగించడానికి ప్రధాన కారణం ఏం చెప్పండి? గత 30 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం సార్. అయితే 7 సంవత్సరాల క్రితం రైల్వే సిబ్బంది వారు వచ్చి మాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఈ స్థలం ఖాళీ చేయాలని. ఆ రోజు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, మన మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారికి అందరికీ వినియోగించుకొని, అలాగే రైల్వే సిబ్బంది వారికి కూడా, డిఆర్ఎం గారికి కూడా మేము రిటర్న్ గా లెటర్ కూడా ఇచ్చాము ఆ రోజు. అయితే ఎవరు కూడా స్పందించకపోతే అప్పుడు హైకోర్టుని ఆశ్రయించాము. మాకు స్టే ఆర్డర్ ఇచ్చారు సార్. స్టే ఆర్డర్ లో కూడా వీళ్ళని వెంటనే తొలగించొద్దు, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించి తొలగించమని చెప్పారు. అలాగని ఆర్డర్ వచ్చిన తర్వాత లోకల్లోని రైల్వే సిబ్బందితో కూడా మేము కనీసం 5-6 నెలల పాటు వాళ్ళకి మాకు కూడా సమావేశాలు అయ్యాయి. అయినా వాళ్ళు మాకు ఇక్కడ అధికారాలు లేవమ్మా, మాకు ఇంత ముందులాగే ఎక్కడ షాప్లో పట్టలేదు అని చెప్పేసి వాళ్ళు తెలియపరిచారు. అయితే మేము తర్వాత లోకల్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా లోకల్ కోర్టు ఆధీనంలోనే మేము ఇప్పటి వరకు ఉన్నాం సార్. గత నెల మాకు వ్యతిరేకంగా, అంటే రైల్వే వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే నిన్న సాయంత్రం షాపులు ఖాళీ చేసామని చెప్పి 2 టౌన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే సార్ సరేనండి, మేము ఎటువంటి గోల్ చేయకుండా స్వచ్ఛందంగా ఖాళీ చేస్తామని చెప్పి మా కమిటీ యూనియన్ అందరూ కలిసి నిర్ణయించుకొని స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నాం సార్ షాపులో. సరే, ఇప్పుడు చెప్పండి, అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఉపాధి రీత్యా మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. ఇక్కడ 200 కుటుంబాలు ఉన్నాయి. షాప్స్ మాత్రం 65 షాప్స్ ఇక్కడ ఉన్నాయి. 65 కుటుంబాలు పడి బతుకుతున్నాం, మొత్తం 200 మంది. మాకు ఏదో ఒక ఆధారం చూపించండి సార్. ఇక్కడ కాకపోయినా సార్ ఎక్కడో కాడ చూపిస్తే మా అందరం బతుకుతాం సార్. మీ దయించి మీరందరూ రాజకీయ నాయకులందరికీ మేము విన్నపం చెల్లించుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు చూడండి సార్, ప్రధానంగా చూసుకుంటే విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ కొత్తవేడు దూరంలో ఉన్నటువంటి ఎన్నో ఏళ్ళకి ఇక్కడ చిరు వ్యాపారస్తులు పనిచేసుకుంటూ ఉపాధి రీత్యా జీవనం కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా తమ ఉపాధి పోయిందని చెప్పి తమ గోడు వినిపించుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ యొక్క ఉపాధి చిరు వ్యాపారాలు తొలగించడంపై మీరు ఆవేదన ఉంటారు? గత 35 నుంచి 40 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసుకున్నారండి. కానీ ఇది రైల్వేకి సంబంధించింది అడుగున్నర స్థలం మాత్రమే, మిగతా స్థలం అంతా కూడా జీవీఎంకి సంబంధించింది. కానీ రైల్వే వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీదుగా కావాలనే రైల్వేకి అంత స్థలం ఖాళీ ప్లేస్ ఉంటుండగా వీళ్ళ మీదకి వెళ్ళడం చాలా తప్పండి. ఈ చిరు వ్యాపారాలు ఒక వ్యక్తి ఈరోజు కష్టపడేదని 4 పోషించుకునే మనస్తత్వం వాళ్ళు ఉన్నది. అలాంటి వ్యక్తులందరినీ ఇబ్బంది పెట్టి ఏమంటే అంత ఖాళీ ప్లేస్ ఉంది కదా లోపలంతా, వీళ్ళకి ఈరోజు బల్లి తీసి అవసరం ఏమైనా ఉందండి? కావాలనే వీళ్ళ మీద కక్షతో, కోటికలోని కక్షతోనే ఈ పని చేస్తున్నారు తప్ప రైల్వేకి ఏమీ సంబంధం లేదు. అసలు రైల్వేకి అయితే అడుగు స్థలం కూడా లేదు. అడుగు స్థలంలో కూడా గోడ కట్టుకున్నారు. ఇది జీవీఎంసీకి సంబంధించిన స్థలం. కానీ స్పెషల్ జోన్ ఇచ్చాము, కావాలని ఎక్స్ట్రా స్థలం కావాలి. ఏమంటే మీరు ఒకసారి కెమెరా అటువైపు పెట్టి చూడండి, ఒకసారి ఎంత ఖాళీ స్థలం ఉందో చూడండి. అంత ఖాళీ స్థలం ఉంటుండే ఈ 2.5 3 అడుగుల స్థలం, ఈ స్థలం ఆయనకి అవసరం అండి.
ఏదైనా కూడా సెలవు దినం కావడంతో మాకు ముందస్తు సమాచారం అందించినట్లా మా సామాన్లు తరలిస్తామని కూడా స్వచ్ఛందంగా ముందుగా తరలించే వాళ్ళం. కానీ ఒక్కసారిగా మేము అద్దె భాండాగారాలు ఉంటూ అద్దెలలో ఉంటూ ఇటువంటి సామాన్లు తరలించి ఒక్కసారిగా ఎంతవరకు సమంజసమని అయితే ప్రత్యామ్నాయం మాకు చూపించాలని లేని పక్షంలో మన నిరసన ఉధృతం చేస్తామనే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా చిరు వ్యాపారులు 100 మందికి పైగా కుటుంబాలు ఈ ప్రాంతంలోని దాదాపు 30 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని, ఏదైనా ప్రత్యామ్నాయం లేకపోతే మటుకు సత్వర చర్యలు కూడా చేపట్టాలని సంబంధిత అధికారులు కూడా ఇప్పటికే వారి ఫిర్యాదు రూపాన్ని ఫిర్యాదు చేస్తామని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని కూడా ఇక్కడ స్థానికంగా చిరు వ్యాపారులు చెబుతున్న సంగతి నెలకొంది. వారికి ప్రత్యామ్నాయం ఇవ్వాలని, అయితే యథావిధిగా ఇక్కడ చిరు దుకాణాలు ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ మాకు అధికారులు కూడా చొరవ చూపాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం.